చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ కెరియర్ లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గానే నిలిచాయి. 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ సాధించిన విజయం ఒక్కటి కూడా లేదు. హిట్ కోసం దాదాపు 7 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఘోర పరాజయం పాలవడంతో తన కెరియర్ పై కొంతమేర ఎఫెక్ట్ పడిందంటున్నారు సినీ వర్గాలు. గత కొంతకాలంగా యూత్ కు దగ్గరయ్యే సినిమాలు ఎన్ని తీసినా ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాయి. అయితే ఇప్పుడు తన ఆశల్ని కూడా VD12 మీదే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం 2 భాగాలుగా రానుందని టాక్ వినిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరికొత్తగా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ లో షార్ట్ హెయిర్ తో ఉన్న ఫోటోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. లీక్ అయిన కొన్ని ఫోటోలలో కూడా విజయ్ ఇదే లుక్ తో దర్శనమిచ్చాడు. కాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మొదటి పార్టును, 2026లో సెకండ్ పార్టును రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే VD12 ను మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజున హరిహర వీరమల్లు చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడానికి AM రత్నం సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ కంటిన్యూ షూటింగ్ వల్ల హరిహర వీరమల్లు రిలీజ్ డీలే అయితే విజయ్ దేవరకొండ సినిమాకు కొంతమేర ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకపోతే విజయ్ దేవరకొండ టీం మరో రిలీజ్ డేట్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. పైగా వచ్చే ఏడాది సమ్మర్ క్రేజీ సినిమాలతో కలకలలాడనుంది. మరి VD12 అనుకున్న డేట్ కు వస్తుందా లేక పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.